ఈరోజు పెద్దపప్పూరు మండల కేంద్రంలో సిపిఐ కార్యాలయంలో విలేకరుల సమావేశం ఉద్దేశం ఏమిటంటే ఈ రాష్ట్రంలో ఆర్డిటి సంస్థ తరపున ఆర్డిటి సేవ తరపున కొన్ని వేల మంది మరి ఆర్డిటి నమ్ముకొని ఉద్యోగాలైతేనేమి మరి ఇతర దేశాల నుంచి కూడా ఫండ్స్ ఆ ఆర్డిటి తరపున మరి ఆ సేవ మానసిక దుర్బంధంతో కొన్ని వేల రూపాయలు కూడా పేద ప్రజలకు ఆర్థిక సహాయం కింద అయితేనేమి నిరుద్యోగాలైతేనేమి చదువుకున్న పిల్లలకు స్కాలర్షిప్లు కూడా ఏదైనా కానీ మరి వేల తరపున ఆర్డిటి సేవ తరపున సేవ అందిస్తున్న సందర్భంలో మరి ఈ మన రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు కాదు, మరి ఎక్కడో విదేశాల నుంచి ఉన్న ఆర్డిటి ఫాదర్ ఈ సేవ ప్రజలకు సేవ చేసేలాగా చేస్తున్న తరుణంలో మరి కేంద్ర ప్రభుత్వం మరి ఆ నిధులను గొడ్డలు పెట్టడం ఇది చాలా దారుణమని భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ పార్టీ తరఫున మండల కార్యదర్శి చింతా పురుషోత్తంగా తీవ్రంగా దీన్ని ఖండిస్తున్నాం. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ఆర్డిటి సేవల రద్దును నిర్ణయం వెనక్కి తీసుకోవాలని భారత కమ్యూనిస్ట్ పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే సేవా దృక్పథం ప్రకారంగా మరి ఆర్డిటి సంస్థను మళ్లీ పునరాభితం చేయాలి. లేని పక్షంలో ఈ మోడీ చేసేదంతా ఈ రాష్ట్రాన్ని అతలకుతల చేయడమే ఒక భాగంలో మరి వేల సంపద ఉన్న అనేక సంస్థలను ఫ్యాక్టరీలను కూడా మరి ప్రైవేటీకరణం చేయాలనే ఉద్దేశంతోనే ఇలాంటి సేవ చేస్తున్న ఆర్డిటి సంస్థ కూడా మళ్ళీ గొడ్డలు పెట్టడం ఇది చాలా దుర్మార్గమైన చర్య అని ఇప్పటికైనా మోడీని ఈ నిర్ణయం వెనక్కి మార్చుకోకపోతే జిల్లా వ్యాప్తం పైన కాదు రాష్ట్ర వ్యాప్తం పైన భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున మరి తీవ్రమైన పరిణామం మరి ఎదురుపడతామనేది కూడా మోడీకి హెచ్చరిస్తున్నాం. తక్షణమే నిర్ణయం మార్చుకోవాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం. నాకు ఇచ్చిన అవకాశం అందరికీ నమస్కారం తెలియజేసుకుంటున్నాను.